ఆలోచిస్తేనే చాలా సంతోషంగా ఉంది. మనసులో ఉన్న భారం దిగిపోయినట్టుంది. ఒక్కసారి ఆయనకి నిజం తెలిసిపోయిందంటే ఆ తర్వాత అంతా సర్దుకుంటుంది. నేను నీకెలా ఉంటే నచ్చుతాను? ఇలాగా? నేను అన్నదానికి అర్థం అది కాదు. ఇలా కాదు అంటే నేను కూడా నీలా ఈ కళ్ళజోడు పెట్టుకుంటే అప్పుడా? మగంబో లేనట్టుంది. మంచిదైంది. తను రావడానికి ముందే నేను బయటికి వెళ్ళిపోతాను. వదిలే అభి. తన చెత్త ఫేస్ని ఉదయాన్నే చూడకుండా ఉండడమే మంచిది. రోజంతా స్పాయిల్ కాకుండా బతికిపోతాం. ఏమండి? నేనేం వినదలుచుకోలేదు. చెప్పడానికి వినడానికి నువ్వు ఇప్పుడు హక్కుని కోల్పోయావు. లేదు, ఈ రోజు నుంచి మీరు నాతో మాట్లాడటం మానేసినా పర్వాలేదు, కానీ ఒక్కసారి నేను చెప్పేది వినండి. అరే నేను చెప్పాను కదా, నువ్వు చెప్పేది నేను వినదలుచుకోలేదని. మీరు నాతో మాట్లాడకపోయినా పర్వాలేదు, నేను చెప్పేది దయచేసి వినండి. మీరు ఒక్కసారి నా వైపు తిరిగి చూడండి. తిరిగి చూశానంటే ఏమైనా మ్యాజిక్ చేస్తావా? మళ్ళీ నేను నీ మొహం చూడాల్సిన అవసరం రాకుండా ఉంటుందా? ఇప్పుడు నీ మొహం చూశానంటే నా రోజంతా పాడైపోతుంది. ఒక్కసారైనా నాతో గొడవ పడకపోతే ఈయనకి రోజు గడవదు. అలాంటిది ఈరోజు చూడకుండానే వెళ్ళిపోయారు. ఆయన సొమ్మేం పోతుంది? ఒకసారి తిరిగి చూశారు అంటే. నమస్తే ఆంటీ. నేను ఫ్రూట్స్. ఆలియా, నువ్వు ఫ్రూట్స్ ఎందుకు తీసుకొచ్చావు? బుల్బుల్కి ఇంకా స్పృహ రాలేదు, మరి ఇంకెవరి కోసం? ప్రవీణ్, నేను ఈ ఫ్రూట్స్ బుల్బుల్ కోసం కాదు, నీ కోసం, ఆంటీ గారి కోసం తీసుకొచ్చాను. నిన్న రాత్రి నుండి మీరిద్దరు ఇక్కడే హాస్పిటల్లో ఉన్నారు. ఏవీ తినలేదు మీరిద్దరు. అందుకని మీ ఇద్దరి కోసం ఫ్రూట్స్ తీసుకొని వచ్చాను. ప్రవీణ్, ఆంటీకి ప్లీజ్ ఫ్రూట్స్ తినిపించు. లేదు, నాకు అస్సలు ఆకలిగా లేదు. ఆంటీ గారు. ఆంటీ, ఏంటి మీరు ఇలా మాట్లాడుతున్నారు? ప్రవీణ్, నువ్వేనా ఆంటీకి నచ్చజెప్పు. ఒకవేళ ఇప్పుడు ఆంటీ ఏమీ తినకుండా వీక్ అయిపోయారంటే, బుల్బుల్కి స్పృహ వచ్చిన తర్వాత ఆవిడ్ని ఇలా వీక్గా చూసిందంటే అప్పుడు దానికి ఎలా అనిపిస్తుంది? మీరు తెలివైన వారు, మాకంటే పెద్దవారు, మీరు అర్థం చేసుకోగలరు కదా. బుల్బుల్కి మీరు ప్రవీణ్ తప్పించి వేరే ఎలాంటి సపోర్ట్ సిస్టమ్ లేదని. సో ప్లీజ్ మీరు మొండితనం చేయకుండా ఏదో ఒకటి తినండి ప్లీజ్. బుల్బుల్ కోసం తినండి. ఆలియా సరిగ్గానే చెప్తుంది, మీరేమీ తినలేదు, అందుకే మీరు ఏదో ఒకటి తినాల్సిందే ఇప్పుడు. ఒకవైపు నా కారణంగా నా చెల్లెలు అక్కడ హాస్పిటల్లో చావు బతుకుల మధ్య పోరాడుతోంది. ఆయనేమో నా కళ్ళ ముందే బాధపడటం చూడలేకపోతున్నాను. ముందైతే ఆయన నన్ను ద్వేషిస్తూ ఉండేవారు, స్వార్థపర్రాల్ని, పిసినారిని అనుకుంటూ ఉండేవారు. కానీ ఇప్పుడు నాకు అసలు బుల్బుల్తో ఏ సంబంధమూ లేదనుకుంటున్నారు. ఒక్కసారి నేను నా చెల్లెల్ని చూడటానికి హాస్పిటల్కి వెళ్ళాను, కానీ అప్పుడు కూడా ఆయనకి నేను డబ్బు ఆదా చేస్తున్నానని అనిపించింది. బుల్బుల్ వైద్యానికి డబ్బు ఆదా చేస్తానా? అమ్మమ్మ, ప్రపంచం మొత్తం నన్ను ద్వేషించినా పర్వాలేదు అమ్మమ్మ, నేను భరించగలను. కానీ ఆయనే నా ప్రపంచం అనుకుంటున్నాను. ఆయన నన్ను ద్వేషిస్తే నేను ఎప్పటికీ తట్టుకోలేను. కనీసం మీరైనా నా బాధను అర్థం చేసుకుంటారనుకున్నాను, కానీ మీరు కూడా అర్థం చేసుకోలేదమ్మమ్మ. ఎవరు చెప్పారు నేను నిన్ను అర్థం చేసుకోవడం లేదని? ఏ కళ్ళు మనల్ని ప్రేమిస్తాయో, ఒకవేళ ఆ కళ్ళల్లో మనకి మన మీద ద్వేషం కనిపించింది అంటే అది ఎవరు భరించగలరు? అది ఎవరికి కూడా నచ్చని విషయం కదమ్మా. నేను చెప్పేది నువ్వు గుర్తు పెట్టుకో ప్రజ్ఞ. అభి నిన్ను ఎప్పటికీ ద్వేషించలేడు, నీ ఆ రూపాన్ని మాత్రమే ద్వేషిస్తున్నాడు. అలాగే ప్రజ్ఞ,
ఎప్పుడైతే నువ్వు తన పాత ఫుగ్గీలాగా మారి తన ముందుకు వస్తావో అప్పుడు వాడు మొత్తం అన్నిటినీ మర్చిపోయి వెంటనే నిన్ను దగ్గరికి తీసుకుంటాడు. నేనిప్పుడు అదే చెయ్యాలనుకున్నానమ్మమ్మ. కాని అమ్మా ఇప్పుడింకా ఆ టైం రాలేదమ్మా. అప్పుడే నువ్విలా చేయకూడదు. చూడమ్మా, వాడి సంతోషం కోసం, వాడి మంచి కోసం నువ్విప్పుడు ఏదైతే చేస్తూ వస్తున్నావో దాన్ని మధ్యలోనే వదిలేశావు అంటే అప్పుడు ఏ క్షణంలో అయినా వాడు మళ్ళీ ఊబిలోకి వెళ్ళిపోవచ్చు, ఎప్పటికీ బయటికి రాలేకపోవచ్చు. ఇక నువ్వు వాణ్ణి శాశ్వతంగా కోల్పోయే అవకాశం ఉంటుంది. ఎప్పటికీ తిరిగి పొందలేవు. అందుకేనమ్మా నువ్వు కాస్త ఓర్చుకో. పూర్తిగా బ్యాలెన్స్డ్గా ఉండి నువ్వు పని చెయ్యాలి. ఎప్పుడైతే నీ పని నువ్వు పూర్తి చేస్తావో అప్పుడు నీ ఇదే అభి నిన్ను వాడు ఎంతగా ప్రేమిస్తాడు అంటే దాని గురించి నువ్వు ఎప్పుడు కూడా ఆలోచించి ఉండలేవమ్మా. ఇదంతా ఇప్పుడు ఏదైతే జరుగుతుందో అది నీ ప్రేమకు ఆ భగవంతుడు పెట్టే పరీక్ష అని అనుకోమ్మా. నువ్వు కేవలం నీతి నిజాయితీ మీద నమ్మకం ఉంచు చాలు. అప్పుడు నువ్వెలా అయితే అనుకున్నావో అలాగే జరుగుతుంది. నువ్వేది కోరుకుంటున్నావో అదే నీకు దక్కుతుందమ్మా. విజయం నీదే అవుతుందమ్మా. నన్ను క్షమించండి అమ్మమ్మ. నేను బుల్బుల్ నా పరిస్థితుల్లో చూసి అలాగే ఆయన్ని కోపంలో చూసేసరికి బలహీనరాలను అయిపోయాను. కానీ నేను మాటిస్తున్నాను, మీకు మాటిస్తున్నాను, ఎప్పుడైనా నా మనసులో ఇలాంటి ఆలోచన వచ్చింది అంటే నేను వెంటనే మీ దగ్గరకు వస్తాను. నాకైతే నా ప్రజ్ఞ మీద పూర్తి నమ్మకం ఉంది. కానీ నీకు నీ ప్రేమ మీద ఎందుకు నమ్మకం లేదమ్మా? నువ్వెందుకు ప్రతిసారి నీ గమ్యానికి దగ్గరగా వచ్చినప్పుడు ఇలా మారిపోతున్నావు? లేదమ్మా, లేదు. నువ్వు నీ ప్రేమని అస్సలు వదలకూడదు. నువ్వు నీ ప్రేమను వదలకుండా ఉన్నావు అంటే అప్పుడు అభి నిన్ను ఎప్పటికీ వదలలేడు తల్లి. వాడు నీవాడు, ఎప్పటికీ నీవాడిగానే ఉండిపోతాడు ప్రజ్ఞ. అమ్మమ్మ, బుల్బుల్ని ఒక్కసారి కలవాలని చూడాలని ఉంది, కానీ అమ్మ అక్కడ హాస్పిటల్లోనే ఉంది. నేను అక్కడికి వెళ్ళలేకపోతున్నాను. బుల్బుల్ని కలిస్తే నాకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. నేను దానికోసం ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తాను, చూస్తాను. ఏదో ఒక దారి వెతుకుతాను. నువ్వు తప్పకుండా బుల్బుల్ని కలిసేలా చేస్తాను. తప్పకుండా కలవచ్చు నువ్వు. నువ్వు ఆ ప్రజ్ఞని ఇంటి నుండి బయటకు పంపించాలి. అలాగే అందరి ముందు మన పెళ్లి డేట్ ని నువ్వు అనౌన్స్ చేయాలి అభి. జస్ట్ బుల్బుల్కి నయం కానివ్వు. ఆ తర్వాత నువ్వు ఎలా చెప్తావో అలాగే జరుగుతుంది. కన్నుల్లో నా కలే అయితే కన్నీరంతా కానరాక దాచవే మనసా. నది కడలి వీడే కథే ఇది తెలుసా. ప్రేమలోన తీయని తేనే కురిసేన వానైతానే తడిపేన నిలువునా నన్నే. చెలి చెలిమి కోసం ఈ చిరువాస. నీ చేష్టలు రాక్షసులా ఉంటాయి కాబట్టి. నా చేష్టలు అలా ఉన్నాయి కానీ మీ మొహం అలా ఉంది. ఒక్క నిమిషం. ఏమైంది? పద నాతో పాటు. ఎక్కడికి? మనం ఆ డెకరేటర్ దగ్గరికి చేరుకోవడానికి ఒక దారి ఉంది నా దగ్గర.